జరిగిన వివాదానికి మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి అంటూ ఉత్తరం రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటో ఈ కుర్రాళ్ళు ఈజీగా ప్రేమలో పడిపోవడం, అది ఫెయిల్ అయితే అంతే ఈజీగా సూసైడ్ చేసుకోవడం. లైఫ్ అంటే విలువ లేకుండా పోయింది. మీ అబ్బాయి లవ్ ఫెయిల్యూరా? ఏమన్నా తెలిసిందారా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట. ఇక్కడ ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చాం, సిఏ గారు వస్తారు, వెయిట్ చేయమన్నారు. ఇలా చిట్టి, వాడన్ని విషయాలు నీతోనే కదా పంచుకుంటాడు. అలాంటిది నీకు కూడా చెప్పకుండా వెళ్ళాడంటే నువ్వేం చేస్తున్నారా? ఇదంతా తాగుతుంటే ఆపాలి కదా. నేను కూడా తాగుతున్నా. మీ ఇద్దరు కలిసి వాడిని చెడగొట్టండి. ఏం మాడుతున్నావే? నేను ఎంత తాగినా ఎప్పుడైనా ఇలా పడిపోయినా? ఏడు సార్ అరే తాగరా. ఆడది ఎంత బాధనైనా భరిస్తుంది, కానీ తను ప్రేమించిన మనిషి అవమానిస్తే తట్టుకోలేదు శ్రీ. యాక్చువల్లీ తప్పు నాదే అక్క. తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. రేపు ఆఫీస్లో నేనే సారీ చెప్తాను. ఆఫీసా? అసలు ఇంత జరిగాక రేపు ఏ మొహం పెట్టుకుని వస్తారా ఆఫీస్కి? ఛాన్సే లేదు. సింధు, యాక్చువల్లీ సారీ చెప్తా అని చెప్పకుండా సిగ్గుపడతావేంట్రా? ఆ పేపర్ ఏంటి? ఏం లేదురా, ఏంటది? అప్పటికప్పుడు మాటలు రావని ప్రిపేర్ అయ్యా. ప్రిపేర్ అయ్యావా? నా బాబే, ఏం ప్రిపేర్ అయ్యావు నాయన? నిన్న పార్టీలో అందరి ముందు నీ గురించి చీప్గా మాట్లాడాను. నన్ను క్షమించు సింధు, లైఫ్లో ఫస్ట్ టైం మందు తాగాను, అందుకే నా కంట్రోల్లో నేను లేను. నిన్నటి నుంచి నా మనసులో లేదు. నీ జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటున్నావా? నెమరు ఈ పదం ఇంకా వాడకంలో ఉందా బాబు? ఛీ! అరే, తను కొరియన్ వెబ్ సిరీస్ లో ట్రెండీగా ఉంటే నువ్వేంట్రా కార్తీక దీపంలో డాక్టర్ బాబు వంటలకి పేజీ డైలాగ్ చెప్తున్నావు? యాక్చువల్లీ మోరిని యాక్చువల్లీలోనా? నేను వెళ్ళి మాట్లాడతాను, చూసి నేర్చుకో. హాయ్ సింధు, యూ లుకింగ్ గ్రేట్ టుడే. See Sindhu, it happens. Life is a series of web series. అందులో కొన్ని ఎపిసోడ్స్ నీకు నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. కేవలం ఒక్క ఎపిసోడ్ నచ్చలేదని చెప్పి మొత్తం సిరీస్ చూడడం మానేస్తామా? నో రైట్. సింధు, యు నో వన్ థింగ్, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ మూవింగ్ ఆన్. పోరాల్ సారీ, పోరాల్. ఎలా ఉంది సతీష్? కొంచెం వేడిగా ఉంది సార్, జాగ్రత్త. రే, ఏమైందిరా? రే, కార్తీక దీపం ఇస్ ఎ వండర్ఫుల్ సిరీస్ బ్రో. వంటలక్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. ఏం ఆడుతున్నావురా? డాక్టర్ బాబు వంటలకే ఇంకా కలవలేదు, వాళ్ళు కలవకుండా మీ ఇద్దరు కలవడం న్యాయమా? ఇట్స్ ఎ క్రైమ్. ఏయ్, ఆ ఫైల్ ఎంతసేపు ఇంకా? Get it fast. నేను తీస్తాను. నేను తీస్తాను సార్. వదలండి సార్. సింధు, ఏంటి? అది ఏం చెప్పు? సింధు, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తాగాను. అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది.
అలా అందరి ముందు అనడం తప్పే. నేను సారీ చెప్దామని వచ్చాను, బట్ యాక్చువల్లీ ఏమైనా యాక్చువల్లీ అనే వర్డ్ తీసేసి చెప్పు, అప్పుడు వింటా. సింధు, నేను ఫస్ట్ టైం తాగాను. అది నాలోని ఎమోషన్ని ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. యాక్చువల్లీ నేను సారీ చెప్దామని. సింధు సింధు పాపమే 3 days నుండి బ్రతిమాలుతున్నాడు, మాట్లాడొచ్చు కదా. అబ్బాయిలు బ్రతిమలాడితే భలే క్యూట్గా ఉంటారు కదా. అమ్మాయిలందరూ భలే సైకిల్గా ఉంటారు కదా. వర్త పక్క మిర్జాపూర్ బ్యాచ్. సింధు, 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 సారీ సింధు. సింధు సారీ. యాక్చువల్లీ నీతో హాలిడేకి వెళ్ళాలని ఉంది. వాట్స్ ఏంటి హాలిడేనా? ఎక్కడికి? సింధు, మన ఇద్దరు రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామా? యా, నేను కూడా అదే అనుకుంటున్నా. మన ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళేలా. ఈవినింగ్ నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి కాకుండా ఇద్దరం ఒకే ఇంటికి వెళ్ళేలా. 24 hours పక్క పక్కనే. ఇలా దగ్గరగా ఉండేలా. పెళ్ళి? లివిన్? నువ్వు పెళ్ళన్నావా? నువ్వు లివిన్ అన్నావా? లివిన్ ఏంటి సింధు? నేను చెప్పింది మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని. ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు? అందుకే కదా లివిన్. సింధు, మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు. మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం సింధు. స్టాప్ ఇట్ శ్రీ, అప్పుడే పెళ్ళేంటి? కొన్ని రోజులు లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ లివిన్. మళ్ళీ లివిన్ ఏంటి సింధు? జస్ట్ ఇమాజిన్ శ్రీ, లివిన్లో మన ఇద్దరువే ఉంటాం. పెళ్లిలాగా రెస్ట్రిక్షన్స్ ఉండవు. మనకి కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు. దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే? ఇద్దరు కలిసి ఉండాలంటే కావాల్సింది పెళ్లి కాదు, ప్రేమ. సరే, నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి.
త్వరగా ఎస్ చెప్పు, నేను వెయిట్ చేస్తుంటా. లివినా మా లింగాగాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదా? వావ్, ఫస్ట్ సీజన్ లవ్, సెకండ్ సీజన్ లివినా. వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఇదంతా కరెక్ట్ కాదండి. పెళ్ళి అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా, పద్ధతిగా ఆడాలి. అదే లివిన్ అంటావా 2020 దబిడి దిబిడే. సార్ నన్ను అడిగితే వద్దునే చెప్తాను సార్. పెళ్ళైతే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి. అదే లివిన్లో అయితే 50-50. లివిన్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు డైరెక్ట్గా డస్ట్బిన్లో పడితే లివిన్. ఆ వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని, మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే. అంటే ఇప్పుడు లివినా? వాడు నా మాట ఎప్పుడు కాదన్నాడు పిన్ని, ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు. సరే పిన్ని ఉంటాను. అమ్మా, నీకు లివిన్ గురించి తెలుసా? లివినా? లివిన్ అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉండడం. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. సతీష్ గౌడు అతనా ఒక అమ్మాయితో లివిన్లో ఉందాం అనుకుంటున్నాడు. నా ఒపీనియన్ అడిగాడు. ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తాయి అమ్మా? శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికేం పోయే కాలరా? నా చేతికి దొరకని వాడిని చెప్తా వాడి సంగతి. శ్రీ, అరే శ్రీ, ఎక్కడ చచ్చి? హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? హే, మల్లెపూలు. ఆహా, మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వెళ్ళే రోజు మొత్తం కోసుకెళ్ళిపోతా ఆంటీ, ఎందుకని మాత్రం అడగద్దు. రే శ్రీ, హై ములక్కాయ. ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా. వెళ్ళేటప్పుడు ఒక కట్ట ములక్కాయలు, ఓ బుట్ట మల్లెపూలు పట్టుకెళ్ళిపోతా. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు, ఎదురింటి పిన్ని గారి ములక్కాయ చూడు. ఏమంటారు? ఆంటీ నేను సతీష్ని. మల్లెపూలు కావాలంటా నీకు? మల్లెపూలు ములక్కాలంట వేదవకి. ఒకసారి హైబ్రిడ్ మల్లెపూల ఇంపార్టెంట్ ములక్కాయల మ్యాటర్ మల్లెపూల కాయలో కాదరా. మరి లేకపోతే సేవ్ ద ఫ్లవర్ ఛాలెంజ్ కింద ఆంటీ ఏమైనా నామినేట్ చేశారా? యాక్చువల్లీ నువ్వు ఒక అమ్మాయితో లివిన్లో ఉన్నావని చెప్పి. ఉంటాం. అంటే మధ్యలో నన్ను మల్లె పువ్వుని చేసావా? ప్లీజ్. యు లాస్ట్ ఇట్ రా. రేపు పొద్దున వాట్సాప్ లో స్టేటస్ చెక్ చేసుకో. ఒరే బుద్ధుందా, నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావన్న విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా? యాక్చువల్లీ సింధుకు నేనంటే చాలా ఇష్టం అక్క, కానీ తన పెళ్ళికి రెడీగా లేదు. అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్ళికి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్. ఏదో మాట వరుసగా నేను లివిన్లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ. ఇక నీ గురించి తెలిస్తే బింజు వాచే. మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావురా? అంటే యాక్చువల్లీ మన ఇంటికి 2 వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది. అక్కడ నేను సింధు రెంటుకుందామని చెప్పి అదే ప్లాన్. ఏంటి ఇంటికి దగ్గరలోనా? కొంచెం ఆలోచించరాలుడు. ఆలోచించాను మావయ్య, మొన్నే అడ్వాన్స్ కూడా ఇచ్చింది. అమ్మ నా ఆల్ట్ బాలాజీ, నువ్వేంట్రా మనీ హైస్ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్ తో ఉన్నావు? ఓ మై నైరోబీ. అల్లుడు కొంచెం టఫ్ మ్యాచ్ రా ఇది, జాగ్రత్తగా ఆడు.